రాజేష్, అశోక్ ఇద్దరు బాల్య స్నేహితులు. ఇద్దరు కలిసి పెరిగారు, కలిసి చదువుకుంటున్నారు. ఆ రోజుల్లో పై చదువులు చదవడం అంటే చాలా గొప్ప. ఈ ఇద్దరు మిత్రులు కూడా పట్నం వెళ్లి డిగ్రీ చదువుతున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నారు. రాజేష్ పుస్తకాల పురుగు, చదువుల్లోనూ రాణించేవాడు. వారానికి ఒక నవల పూర్తి చేసేవాడు. అశోక్ తెలివైన వాడవడం వలన చదువులో ఎక్కువ సమయం గడపకపోయినా మంచి మార్కులు సాధించేవాడు. పట్నం వెళ్ళాక అశోక్ పద్ధతి కొంచెం కొంచెంగా మారుతూ వచ్చింది. రాజేష్, సినిమాకి వెళ్దాం పదా? నాకు నచ్చదురా. ఒక్కడివి ఉండి ఏం చేస్తావురా? బోరు కొట్టదా? బోలెడు పుస్తకాలున్నాయి నాకు. నువ్వెళ్ళు, ఇవాళ ఓ పుస్తకం పూర్తి చేయాలి నేను. అశోక్ సినిమాలు, షికార్లు అంటూ డబ్బులు ఖర్చు పెడితే రాజేష్ మాత్రం పుస్తకాలకు ఖర్చు పెట్టేవాడు. అశోక్ బయట కొంతమంది స్నేహితులను కూడా కలిసి తిరిగి రావడానికి ఏర్పరచుకున్నాడు. ఆ విషయం రాజేష్తో కూడా చెప్పాడు. రాజేష్, నువ్వేమో నాతో సినిమాలకి సరదాలకి రమ్మంటే రావు. నేనెప్పుడు ఒక్కనే వెళ్ళలేక కొంతమంది ఫ్రెండ్స్ని కూడా చూసుకున్నాను. వాళ్ళు మంచివాళ్ళో కాదు చూసి స్నేహం చెయ్యి. అంతవరకు నేను వెళ్ళనులే. నాకు నువ్వు ఒక్కడవే స్నేహితుడివి. వాళ్ళంతా తాత్కాలికమే. నువ్వు వద్దంటే చెప్పు, ఎవరితోనూ ఉండను. మనిద్దరం స్నేహితులమైనా మన ప్రపంచాలు వేరుగా ఉన్నాయి. నాతో కలిసి నువ్వు పుస్తకం చదవలేవు, నీతో కలిసి నేను సినిమాకు రాలేను. మనలాంటి అభిరుచులు గల స్నేహితులు ఉండడం మంచిదేరా, నేనేమనుకోను. అశోక్ రాజేష్ స్నేహానికి అంతటి విలువ ఇచ్చేవాడు. ఏ విషయమైనా సరే రాజేష్కి చెప్పకుండా చేసేవాడే కాదు. రాజేష్ కూడా ఎన్నడూ వేరే వాళ్లతో స్నేహం చేయాలని అనుకోలేదు. అశోక్ తర్వాత రాజేష్కి మిత్రులెవరైనా ఉన్నారంటే అవి పుస్తకాలు మాత్రమే. ఇలా ఉండగా అశోక్ ఒకరోజు బాలు అనే అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. రాజేష్, ఇతని పేరు బాలు. ఓ, నీ మిత్రుడా? మిత్రుడని కాదు, ఇతనికి అద్దెకిల్లు కావాలంట. ఒక్కడే అద్దె కట్టుకునే స్తోమత లేక ఎవరితోనే కలిసుంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. మనమిద్దరం ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నాం, ఇతను కూడా మనతో ఉంచుకుందాం. అప్పుడు ఇంటెద్ద ముగ్గురం కట్టుకోవచ్చు. ఏమంటావు? నీకితని మీద నమ్మకం ఉంటే నాకేం అభ్యంతరం లేదురా. చూసావా బాలు, రాజేష్కి నేనంటే అంత నమ్మకం. నాకు కూడా మీలాంటి స్నేహం దొరికితే బావుండు. మా మధ్యలోకి మాత్రం రాకు, చెప్తున్నాను అంటూ ముగ్గురు సరదాగా నవ్వుకున్నారు. ఒకరోజు బాలు రాజేష్ టేబుల్ మీద పెట్టుకున్న పుస్తకాల దగ్గరకు వెళ్లి ఒక పుస్తకం తీసుకుని చదువుతూ ఉన్నాడు. రాజేష్ అది చూసి బాలుతో మాట కలిపాడు. ఏం బాలు, నీకు పుస్తకాలంటే ఇష్టమా? ఇష్టమేంటి, నెలకి 2 పుస్తకాలు ఖచ్చితంగా చదవాల్సిందే. అలాగా, నాకు కూడా పుస్తకాలంటే మహా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఏ పుస్తకం చదువుతున్నావు? గురజాడవారి కన్యాశుల్కం చదువుతున్నాను. మరి నువ్వు? నేను అసమర్థుని జీవయాత్ర చదువుతున్నాను. ఏది తప్పో ఎవరు చెప్పగలరు? ఎవరి మనస్సు వాళ్ళకే సాక్షి. బాలు, రాజేష్ ఇద్దరూ తాము చదివిన పుస్తకాల్లోని విషయాలని పంచుకుంటూ దగ్గరయ్యారు. అశోక్ ఖాళీ సమయాల్లో సరదాలంటూ తిరుగుతూ ఉంటే బాలు, రాజేష్ ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. ఒక రోజున అశోక్ సినిమాకు వెళ్ళొచ్చేసరికి బాలు, రాజేష్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. దినముల లోపల నుత్తమ దినమే తద్దినం. అన్ని వేళలా మంచినుపదేశించెడి మన అంతరాత్మయే ఆచార్యుడు. ఆహా, ఇన్నాళ్లకు నాకు సరిగ్గా మాట్లాడడానికి ఒక మిత్రుడివి దొరికావు తెలుసా? నాకు కూడా. మా అశోక్ ఉన్నాడు గాని వాడికి పుస్తకాలు చదవటం బొత్తిగా నచ్చదు. అశోక్ ఆ మాట వినిపించుకుని కోపంగా బయటకు వెళ్లిపోయాడు. కానీ అశోక్ది చాలా మంచి మనసు. నాకు ఇల్లు అవసరమని ఒక్క మాట చెప్పగానే నన్ను వెంటనే వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. అంతేకాదు, చాలా తెలివైనవాడు కూడా. నాలాగా గంటలు గంటలు చదవాల్సిన అవసరం లేకుండా చక్కగా గుర్తుపెట్టుకుంటాడు పాఠాలన్నీ. ఆ విషయంలో అశోక్ను చూస్తే నాకు కుళ్ళొస్తుంది తెలుసా? అశోక్ గురించి మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. కాని అశోక్ బయట కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. రాజేష్ ఏంటి ఆ బాలుగాడితో అంత చనువు పెంచుకుంటున్నాడు? నా గురించి చెప్పేంత దగ్గరయ్యారా ఇద్దరు? ఆ రోజు అశోక్ చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో రాజేష్ కంగారు పడ్డాడు. గుమ్మం బయట నిలబడి అశోక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అశోక్ చాలా ఆలస్యంగా ఇంటికొచ్చాడు. రాజేష్ వెంటనే అతడికి ఎదురుగా వెళ్ళాడు. అశోక్, ఏంట్రా ఇవాళ ఇంత ఆలస్యమైంది? నీ గురించే కంగారు పడుతున్నాను నేను. నా గురించే ఉందిలే, నీకు తోడుగా బాలు ఉన్నాడు కదా.
నువ్వు లేవు కదరా. నువ్వు రాకుండా నేను భోజనం చేయనని తెలుసు కదా నీకు. అరెరే, నేను మర్చిపోయాను. నేను బయట తినేసి వచ్చాను. వీళ్ళ మాటలు వెనక నిలబడి వింటున్న బాలు ముందుకొచ్చాడు. విచిత్రంగా ఉందే, ఇద్దరూ రోజూ కలిసి తింటారు కదా, అలా ఎలా మర్చిపోయావు అశోక్? అవన్నీ నీకు చెప్పాలా ఇప్పుడు? నువ్వేదో చికాకులో ఉన్నట్టున్నావు. రేపు మాట్లాడుకుందాంలే. సరే రాజేష్, మనిద్దరం భోజనం చేద్దాంరా. ముగ్గురు లోపలికి వెళ్ళిపోయారు. రాజేష్ బాలు కలిసి భోజనం చేశారు. ఒక ఆదివారం వేళ ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు. అశోక్ బట్టలు మడత పెట్టుకుంటూ ఉన్నాడు. రాజేష్ పుస్తకం చదువుకుంటూ ఉండగా బాలు రాజేష్ దగ్గరికి వచ్చాడు. రే రాజేష్, ఇవాళ సాయంత్రం పుస్తక ప్రదర్శన ఉందట. సగం ధరకే పుస్తకాలు అమ్ముతున్నారు. వెళ్దామా? అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? అలాగే వెళ్దాం. అశోక్కి పుస్తకాల మీద ఆసక్తి లేదు కనుక అతడిని ఇద్దరూ అడగలేదు. ఇద్దరూ తయారయ్యి బయటకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ అశోక్కి చెప్పి వెళ్లారు. అశోక్, మేమిద్దరం పుస్తక ప్రదర్శనకు వెళ్తున్నాం. ఒక 2 గంటలు వచ్చేస్తాం, సరేనా? వెళ్తున్నావు కదా, ఇక నన్ను అడగడం దేనికి? మళ్ళీ నా కోసం ఎదురు చూస్తావు కదా, అందుకే చెప్తున్నాను. అబ్బా పద రాజేష్, ఇప్పటికే ఆలస్యం అయిపోయేలా ఉంది అంటూ బాలు రాజేష్ని తొందరపెట్టి తీసుకెళ్లాడు. దారిలో నడుస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మా అశోక్ ఏంటి అదోలా ఉన్నాడు? కుర్రాళ్ళం కదా, మన మనసెప్పుడు ఏ చిలక దగ్గరుంటుందో చెప్పలేం. చిలకేంటి చిలక? సినిమాలు చూసే వాళ్లకు సినిమా హాలే చిలక, పుస్తకాలు చదివే వాళ్ళకి పుస్తకాలే చిలకలు, భోజన ప్రియులకి భోజనమే చిలక. ఒక్కో జన్మకు ఒక్కో ప్రేమ. జన్మంటే గుర్తొచ్చింది, వచ్చే వారంలో మా అశోక్ పుట్టినరోజు. అలాగా, అయితే మంచి బహుమతి కొందామా? నేను అదే అనుకున్నాను. అందుకోసం డబ్బులు కూడా దాచాను, 200. నా దగ్గర 500 ఇద్దరివి కలిపి కొందాన్లే. ఇంతకీ నువ్వు డబ్బులెక్కడ దాచావు? ఎండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్లకి ఇచ్చొచ్చాను. నువ్వు? మునిమాణిక్యం గారి కాంతానికి ఇచ్చొచ్చాను. ఇద్దరూ తమ ఆలోచన విధానానికి ఆశ్చర్యపోయి నవ్వుకున్నారు. మరోపక్క అశోక్ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. రాజేష్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నన్ను పట్టించుకోవడమే మానేశాడు. నేనిచ్చిన విలువ రాజేష్ నాకివ్వలేదు అంటూ అటూ ఇటూ కోపంగా తిరుగుతూ ఉన్నాడు. రాజేష్ బాలు చదివి పక్కన పెట్టిన పుస్తకాలు గదిలో ఒక మూలన కనిపించాయి. అశోక్ వాటిని చూసి మరింత మండిపడ్డాడు. అసలంతా ఈ పుస్తకాల వల్లే, వీటి వల్లే కదా వాళ్ళిద్దరు స్నేహితులైపోయారు. చెప్తా అంటూ లోపలికి వెళ్లి కిరోసిన్ డబ్బా తీసుకొచ్చి ఆ పుస్తకాల మీద అమాంతం పోసి అంటించేశాడు. ఆ క్షణంలో ఏం చేస్తున్నాడో ఆలోచించలేకపోయాడు. చూస్తూ ఉండగానే పుస్తకాలన్నీ కాలి బూడిదైపోయాయి. అప్పుడే రాజేష్ బాలు చేతిలో పుస్తకాలతో నవ్వుకుంటూ ఇంటికొచ్చారు. దూరం నుండి చూడగానే ఇంట్లో నుండి పొగ వస్తూ ఉంది. అది చూసి ఇద్దరూ భయపడ్డారు. రాజేష్ గబగబా లోపలికి వెళ్లి అశోక్ని చూశాడు. అశోక్, ఏమైందిరా? నీకేం కాలేదుగా? అయినా ఇంట్లో ఇంత ప్రమాదం జరిగితే లోపలే చూస్తూ నిలబడ్డావేంట్రా? ముందు బయటికి రా అంటూ చేపట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. బాలు అప్పటికే బకెట్తో నీళ్లు తీసుకొచ్చి ఇంట్లోకి పరిగెత్తాడు. తర్వాత బయటకొచ్చి అశోక్ని పలకరించాడు. పుస్తకాలే కాలిపోయాయి, నీకేం కాలేదు, చాలా సంతోషం. రాజేష్ బాలు తన గురించి కంగారు పడడం చూసి అశోక్లోని కోపం తగ్గింది. రే అశోక్, నేను దేన్నైనా తట్టుకోగలను గాని నీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేనురా. ఇంకెప్పుడు ఇంత అజాగ్రత్తగా ఉండకు. అయినా అసలు అంత పెద్ద మంట ఎలా అంటుకుంది? అశోక్ నోరు విప్పి నిజం చెప్పేశాడు. రాజేష్, బాలు, మీరిద్దరూ నన్ను క్షమించండి. ఆ పుస్తకాలు నేనే తగలబెట్టాను. ఏంటి? నువ్వు నాతో ఉన్నట్టు బాలుతో స్నేహంగా ఉండటం చూసి అసూయపడ్డాను. నేను తట్టుకోలేకపోయాను. అందుకే మీ ఇద్దరిని దగ్గర చేసిన పుస్తకాల్ని కాల్చేశాను. ఆ క్షణంలో నేనేం చేశానో నాకు తెలియలేదు. నన్ను క్షమించండి. రాజేష్కి బాలుకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ రోజు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. ఇక ఆ మరుసటి రోజు బాలు ఎవరికి చెప్పకుండా బట్టలు సర్దుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో అశోక్ రాజేష్లకి తెలియలేదు. అశోక్ పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. కాని రాజేష్ అశోక్ని ఎప్పటిలాగానే చూశాడు. అశోక్ అలా ఎందుకు చేశాడో రాజేష్ అర్థం చేసుకుని ఓదార్చాడు. అశోక్కి తన అసూయ వల్ల కలిగిన నష్టం మనసులో చెరగని మచ్చలా మిగిలిపోయింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. చెన్నపట్నంలో సాయిలు యశోద అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు.
ఏవండి, ఈరోజు మా తమ్ముడు ఆది ఇంటికొస్తున్నాడండి, మీరెక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు వాడెందుకు వస్తున్నట్టే? అయినా వాడికేం పని పాట ఉండదా? ఎప్పుడు చూడు మన ఇంటిపైనే పడతాడు. ఇప్పుడు వాడొస్తే నేను పనికి కూడా వెళ్లకుండా వాడితో చేసే పనే ఉంటుందని. వాడేదో మీతో మాట్లాడాలని అన్నాడండి. ఏదో చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాడు. మన పెళ్ళైనప్పటి నుండి నేను వాణ్ణి చూస్తానే ఉన్నాను. వాడి జీవితంలో ముఖ్యమైన విషయాలు కూడా ఉంటాయా? సరేలే, రమ్మను వాణ్ణి. నేనలా బయటికెళ్ళొస్తాను ఈలోపు అంటూ సాయిలు బయటికి వెళ్లి కొంత సమయానికి ఇంటికొచ్చాడు. అప్పటికే యశోద తమ్ముడైన ఆది ఇంటికొచ్చున్నాడు. నమస్తే బావా, మంచిగున్నావా? ఇప్పటి వరకు బానే ఉన్నాను బామర్ది. ఇక నువ్వొచ్చావు గదా, ఎలా ఉంటానో తెలీదు. ఊరుకో బావా, నువ్వెప్పుడు ఇంతే కామెడీ చేస్తా ఉంటావు. సరేలే గాని ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి అది చెప్పు ముందు. నీకు ముందే చెప్పాను కదక్కా, బావ ఏదున్నా ముక్కుసూటిగా చెప్తాడని. ఒరేయ్, భజన చేయడం ఆపి ముందు నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. బావా, అది నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను బావా. అందుకు పెట్టుబడి కోసం కొంచెం డబ్బులు అవసరం అవుతాయి. అవునా, మంచి విషయం. ఇన్నాళ్ళకో మంచి పని చేయబోతున్నావు అనమాట. అవును బావా, కానీ ఆ మంచి పనికి నీ సహాయం కూడా కావాలి బావా. ఏంటా సహాయం? బావా, పెట్టుబడికి నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు కొద్దిగా నా వ్యాపారానికి పెట్టుబడి కోసం డబ్బులిస్తే నీకంతకు 2 ఒక 2 నెలల్లో ఇచ్చేస్తాను బావా. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటిదేదో మెలికి పెడతావని నేను ముందే ఊహించాను. ఏంట్రా, ఎవడన్నా వ్యాపారం చెయ్యాలంటే వాడు కనీసం ఎంతో కొంత డబ్బైనా వాడి దగ్గర పెట్టుకుంటాడు. నువ్వేంటి మొత్తం పెట్టుబడి డబ్బులన్నీ నన్నే అడగడానికి వచ్చావు? అయినా అంత డబ్బు నా దగ్గరుంటే నేనే సొంతంగా వ్యాపారం పెడతాను గాని ఇలా ఎవరికైనా ఎందుకు ఇస్తానురా? అలా అనుకు బావా, నీ కాలు పట్టుకుంటా. నిన్నే నమ్ముకొని ఇక్కడి దాకా వచ్చాను బావా. ఎవరు నేను అడిగైనా సరే నాకు డబ్బిచ్చు బావా అంటూ ఆది వేడుకుంటూ ఉన్నాడు. కాని సాయిలు మాత్రం ఒప్పుకోవడం లేదు. పాపం, ఎందుకండి అలా మాట్లాడతారు? వాడిని చూస్తే మీకు బాధగా అనిపించడం లేదు? బామ్మరిది బాగుపడేలా చేయాలని మీకు తెలీదా? ఆపండి మీ దొంగేడుపులు. ఇలానే పెళ్ళైన కొత్తలో ఏదో వ్యాపారం అని చెప్తే నా పొలం తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాను. ఆ వ్యాపారం అటే పోయింది, ఆ డబ్బులు అటే పోయాయి. నా పొలం కాస్త అప్పు ఇచ్చినోళ్ళు లాక్కున్నాడు. ఇంక వీని నేను నమ్మేది లేదు అంటూ సాయిలు బయటకి వెళ్ళిపోయాడు. అక్క, ఏంటక్క బావిలా అంటున్నాడు? నాకు మీరే దిక్కు. మీరు కూడా నాకు సాయం చేయకపోతే నేను చచ్చిపోతాను అని చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు ఆది. అప్పుడు యశోద ఇలా అంటుంది, నువ్వలా అనకురా, నేను ఆయనతో ఎట్లాగైనా మాట్లాడి డబ్బులిప్పిస్తాను. నువ్వెళ్ళు, ఆయనతో నేను మాట్లాడి నిన్ను మళ్ళీ పిలిపిస్తాను గాని అని నచ్చజెప్పి ఆదిని పంపించింది యశోద. అబ్బా, వీడి వల్ల నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది. వీడికేమో డబ్బులు కావాలి, ఆయనకి మాత్రం వీడి మీద నమ్మకమే లేదు. ఇప్పుడెలా? సరేలే, ఆయనైతే ఇంటికి రానివ్వు, మాట్లాడి ఒప్పిద్దాం అని అనుకుంది యశోద. సాయిలు పనులన్నీ ముగించుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. యశోద సాయిలుకిష్టమైన పాయసం చేసి సాయిలు కోసం ఎదురుచూస్తూ ఉంది. వచ్చారా? మీకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానో. మీకిష్టమని పాయసం తయారు చేశానండి. అలాగా? ఏది కొద్దిగా పెట్టు. అచ్చరే, ఎంతకీ మీ తమ్ముడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. పాపం, వాడి బాధే చూడలేకపోతున్నానండి. ఇప్పుడు మనం వాడి బాధ చూసి డబ్బులిస్తే తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. వాడి గురించి నీకింకా అర్థమైనట్టు లేదు. అలా కదండి, ఈ ఒక్కసారి పాపం వాడికి ఎక్కడైనా డబ్బులు ఎత్తికి వాడికి ఇప్పిద్దామండి. యశోదా, నువ్వు ఈ విషయం చెప్పడానికి ఈ పాయసం చేసావా నాకు? అలా అయితే ఇదిగో, నువ్వే దీన్ని పాయసం. అలా కాదండి. సరేలే, నేను ఇంకోసారి దీని గురించి మాట్లాడతాను, మీరు ముందు తినండి. ఆ తర్వాత ప్రతిరోజు ఆది సాయిలు లేనప్పుడు తన అక్క యశోద దగ్గరికి వెళ్లి డబ్బుల గురించి అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు సాయిలు ఇంటికి ఒక మణిని తీసుకొచ్చి, ఏమే, తలుపులన్నీ ముయ్యవే, త్వరగా ముయ్. ఏమైందండి? కుక్కగాని తరుగుతుందా ఏంటి? నీకంతకంటే మంచి ఆలోచనలు రావా ఇంకా? సరేగాని నీకో విషయం చెప్తాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి, సరేనా? ముందదేంటో చెప్పండి తొందరగా, నేను తట్టుకోలేకపోతున్నాను. సాయిలు తను భద్రంగా దాచిన మణిని బయటకు తీసి యశోదకు చూపించగా, ఏమిటండి ఇది ఇలా తలతల మెరిసిపోతుంది? అసలు మీకు ఇది ఎక్కడ దొరికింది?
గట్టిగా మాట్లాడకే యశోదా, మెల్లిగా మాట్లాడు. ఇది అరుదైన మణి. ఇది నేను పనిచేసే చోట మా యజమాని భద్రంగా దాచమని నాకిచ్చాడు. ఇంత విలువైంది మీకెందుకిచ్చాడండి? ఆయన దగ్గర ఈ మనుందని తెలిసి ఆయన ఇంటిపై దాడి చేద్దామని దొంగలనుకుంటున్నారంట. అందుకే ఆయన ఈ మణిని ఆయన ఇంట్లో ఉంచకూడదనుకుని నేనాయనకి నమ్మకమైన వాణ్ణి గనక భద్రంగా కొన్ని రోజులు దీన్ని దాయమని నాకు దీని బాధ్యత ఇచ్చాడు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండాలి. అలాగేనండి. ఆ రోజు నుండి యశోద సాయిలు ఇద్దరూ కంటికి రెప్పలాగా ఆ మణిని కాపాడుతూ ఉన్నారు. ఇంకో పక్క రోజు ఆది తన అక్కైన యశోద దగ్గరకొచ్చి బాధపడుతూ ఉండగా ఒకరోజు యశోదకి ఒక ఆలోచన వచ్చింది. ఆది తన ఇంటికొచ్చి, అక్క, నేను చచ్చిపోవాలనుకుంటున్నానే. చివరిసరిగా నిన్ను చూడాలని వచ్చాను. నాకెవరూ సహాయం చేయటం లేదు. అది ఏడోకరా, ఇదిగో నిన్నీకొకటిస్తాను. నువ్వు ఎవ్వరికంట కనబడకుండా దాన్ని తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో వ్యాపారం చెయ్యి. ఆ తర్వాత డబ్బులు సంపాదించి దాన్ని విడిపించి నాకివ్వాలి. అలాగే అక్క, తప్పకుండా. అబ్బా, నువ్వీ మాట చెప్పగానే నాకు ప్రాణం లేచొచ్చిందంటే నమ్ము. ఎంతకీ నువ్వివ్వాలనుకుంటుంది ఏంటక్కా? యశోద మణిని తీసి ఆది చేతిలో పెట్టింది. ఈ విషయం ఎవరికి తెలియకూడదురా. నువ్వు కొన్ని రోజులుగా అసలు ఇటువైపుకే రాకు అని చెప్పింది. ఆదికి ఆ మణిని చూసిన తర్వాత నోట మాట రాలేదు. యశోద త్వరగా తన తమ్ముణ్ణి అక్కడ్నుంచి పంపించేసింది. ఆది ఆ మణిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయిల్ ఇంటికొచ్చిన తర్వాత ఎప్పట్లానే మణిని దాచిపెట్టిన పెట్టె తెరిచి చూడగా అందులో మణి లేదు. అది చూసి సాయిలు గుండాగినంత పనయింది. ఏమే, ఎక్కడ చచ్చావే? ఇంటికి ఎవరైనా వచ్చారా? అయ్యో అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. యశోద ఏమీ ఎరుగునట్టుగా, ఏంటండి ఏమైంది? ఏమైందా? నిన్ను ఇంటి పట్టునే ఉండమని చెప్పానా? ఇప్పుడు మణి కనిపించటం లేదే. ఏంటి, మణి కనిపించడం లేదా? ఏంటండి మీరు మాట్లాడేది? అవునే, ఈ విషయం మా యజమానికి గనక తెలిస్తే నన్ను చంపేయడం మాత్రం పక్క. ఇంటికి ఎవరైనా వచ్చారా? అయ్యో, నేను ఇంటి పట్టునే ఉన్నానండి. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మనింటికి కూడా ఎవరూ రాలేదు అంటూ యశోద నటిస్తూ ఉంది. ఒక పక్క సాయిలుకి భయం పట్టుకుంది. ఈ విషయం మా యజమానికి తెలియకముందే ఆ మణి దొంగతనం చేసిన వారిని పట్టుకోవాలి అంటూ సాయిలు మణిని దొంగతనం చేసిన వాళ్ల కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతూ ఉన్నాడు. కొద్ది రోజులుగా సాయిలును చూసిన తన యజమాని, ఏంటి సాయిలు, ఈ మధ్య చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. అంతా సరిగ్గానే ఉంది కదా? ఆ మణి జాగ్రత్తగానే ఉందా? బానే ఉన్నాను సార్. మీ మణి కూడా చాలా సురక్షితంగా ఉంది. ఇంకో వారం రోజులే సాయిలు, ఆ తర్వాత మళ్ళీ తీసుకుంటానులే. ఎన్ని రోజులు నాకింత సహాయం చేసినందుకు నీకు మంచి బహుమతి ఇస్తానులే సాయిలు. సాయిలు మనసులో మాత్రం, వామ్మో, ఇప్పుడు ఈ మణి నా దగ్గర లేదని తెలిస్తే వీడు నన్ను చంపేస్తాడు. సాయిలు ఎన్ని రోజులైనా కూడా మణిని సంపాదించలేకపోయాడు. యశోద, నిజం చెప్పే, ఈ మధ్య మీ తమ్ముడేమైనా మన ఇంటికొచ్చాడా? అయ్యో లేదండి, అయినా వాడు అలాంటి వాడు కాదు. ఇలాంటి వాటి దగ్గర ఎవరికైనా సరే తప్పు చేయాలనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత సాయిలు దగ్గర మణి లేదన్న విషయం తన యజమానికి తెలిసి సాయిలుని బంధించాడు. ఆ విషయం తెలిసి యశోద ఆది కోసం వెతకడం మొదలుపెట్టగా ఆది తన అక్కని మోసం చేసి ఎక్కడికో వెళ్లిపోయాడని అర్థమయ్యింది యశోదకి. ఇదిగో యశోద, నిజం చెప్పు. మీ ఆయన ఆ మణిని ఏం చేశాడు? మర్యాదగా చెప్పు, లేదంటే మీ ఆయన్ని ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ బెదిరించాడు యజమాని. కాని యశోద తను చేసిన పని గురించి చెప్పలేకపోయింది. అలా ఉండగా ఒకరోజు ఆది ఆ యజమాని దగ్గరకొచ్చి, ఏమండి, ఈ చుట్టుపక్కల అందరికంటే మీరే ధనవంతులని నాకు తెలిసింది. నా దగ్గర ఒక విలువైందుంది. అది మీరు కొంటాను అంటే నేనే మీకు అమ్ముతాను. ఆది మాటలకు ఆ యజమానికి సందేహం వచ్చింది. అంత విలువైందంటే నేను ఎంతైనా దబ్బిచ్చి అది తీసుకుంటాను అని చెప్పగా ఆది సంతోషంగా తన దగ్గరున్న మణిని తీసి యజమానికిచ్చాడు. ఆ మణి తనదే అని గుర్తించిన అతను వెంటనే ఆదిని బంధించి, నీకు ఎంత ధైర్యంరా
నా మణి దొంగలించి నాకే అమ్మడానికొచ్చావా? వీణ్ణి తీసుకెళ్లి చంపేయండి అంటూ తన దగ్గరున్న వారికి చెప్పగా ఆది భయపడిపోతాడు. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఇది నాకు మా అక్కిచ్చింది అంటూ యశోద గురించి చెప్పాడు ఆది. యశోద సాయిలు భార్య అని తెలిసిన యజమాని ఆశ్చర్యపోయాడు. సాయిలు, మణిని దొంగిలించిన దొంగెవరో తెలిసిపోయింది. అవునయ్యా, ఎవరయ్యా? ఇంకెవరు? నీ భార్యే ఆ మణిని దొంగిలించింది అంటూ జరిగిన విషయం చెప్పి, భయపడుకు సాయిలు, ఇందులో నీ తప్పు లేదు. అలా అని నీ భార్య తప్పు చేయలేదు అని కాదు. తన తమ్ముడి అవసరాల కోసం ఇచ్చింది. వాడు నీ భార్యని మోసం చెయ్యాలనుకున్నాడు అని చెప్పి ఆదికి శిక్ష వేసి యశోదని ఇంకోసారి ఇలా చేయకు అని మందలించాడు. తనతో ఎంతో నమ్మకంగా ఉన్న సాయిలుకి ఆది కోసం పోగొట్టుకున్న తన పొలాన్ని తనకు ఇప్పించాడు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.